దేవునికి లోబడి జీవించాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం లోబడి జీవించాలి. దేవుడు యెస్ అని చెప్తే చేయడము, నో అని చెప్తే మానేయడము చాలా ఉత్తమమైన విషయం. ప్రతి విషయంలో గూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవించటం చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా దేవుని 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 ఆన్సర్ కోసం వెయిట్ చేసి, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హవ్వ దేవునికి లోబడలేదు. దేవునికి లోబడకుండా జీవించింది. దేవుడు చెప్పిన మాటను వినలేదు. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, తినవద్దన్న పండును తింటూ వచ్చింది. ఎంతో నష్టాన్ని తీసుకొచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మన జీవితంలో మనం కూడా స్త్రీలుగా దేవునికి లోబడాలి. దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. దేవునికి లోబడుతున్నారా? దేవుడు చెప్పిన పని తప్ప మిగిలినవన్నీ చేస్తాం కదండీ! బైబిల్‌లో స్త్రీలకు దేవుడు ఎన్నో ఆజ్ఞలిచ్చాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు తప్ప మిగిలినవన్నీ చేస్తూ ఉంటాం. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని పక్కన పెట్టేసి, ఏదైతే చేయవద్దని చెప్పారో దాన్ని చేస్తూ ఉంటారు. ఆ లోబడటం అనేది లేకపోవడం ద్వారా ఎంతో నష్టము. వారికే కాదు నష్టము, వారితో పాటు ఉన్న వారికి కూడా నష్టం. హవ్వ జీవితంలో అదే. తను లోబడకపోవడాన్ని బట్టి తనకే కాదు నష్టం. తన భర్త అయిన ఆదాము కూడా ఏదెను తోటలో నుంచి తోలివేయబడుతూ వచ్చాడు. సర్వ మానవాళికి కూడా హవ్వ అవిధేయత ద్వారా నష్టం వచ్చింది. కాబట్టి విధేయత చూపించే అనుభవము చాలా అవసరం. దేవునికి విధేయత చూపించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చాలి. కొన్నిసార్లు కష్టంగా అనిపించొచ్చు. అన్ని ఫలాలు తిని అదొక్కటే ఎందుకు తినలేకపోతున్నాము అని అనిపించి, తినాలి అని అనిపించిండొచ్చు హవ్వకు, కానీ అది దేవుడు వద్దన్నాడు. వెన్ గాడ్ సేస్ నో, ఇట్స్ ఎ బిగ్ నో.